మరి జగన్మోహన్ రెడ్డి సార్ జూన్ 9థ్ వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తామని నేను అంటున్నారు. అడిగానండి హోటల్స్‌లో మనకు తెలిసిన వాళ్ళందరూ అన్ని మేనేజర్లకి. ఛానల్స్ స్క్రోలింగ్ కూడా అదే సార్. స్క్రోలింగ్ అడిగాను. హ్మ్. ఎవడు బుక్ చేస్తాడండి? అసలు ఎవరు చెప్పారండి మీకు? ఆ స్క్రోలింగ్ అలా యేసుకుంటున్నారు ఆళ్ళు అలాగా. హ్మ్. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఘోరంగా ఓడిపోతామన్న సంకేతాలు ఏమైనా ఉంటాయి. వాళ్ళకి దే ఆర్ నాట్ హ్యావింగ్ వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఓకే. సో, ఇఫ్ గవర్నమెంట్ విల్ కమ్స్ అగైన్ ఆయన లండన్ ఎళ్ళడు. వచ్చేస్తుందని వాళ్ళకి తెలిస్తే ఐ ప్యాక్ అని, ఇంకో ప్యాక్ అని, ఇంకో ప్యాక్ అని వాళ్ళందరూ చెప్పినవి అన్నీ బూటకపు రిపోర్టులు. కరెక్ట్‌గా ప్రజల నుంచి వచ్చిన రిపోర్టు ఆఫీసర్సు హ్మ్. అక్కడ ఈవీఎం దగ్గర కూర్చున్న ఏజెంట్లు కానీ, ఎవరు కానీ నేను 4 నియోజకవర్గాల్లో పోలింగ్ అప్పుడు పక్కపక్క ఊర్లండి. తణుకు, తాడేపల్లిగూడెం, అవును. నిడదవోలు, భీమవరం ఇవన్నీ వెళ్తుంటే చూస్తుంటే నేనట ఊరికనే అలాగా రోడ్డు మీద అక్కడ దాకా వెళ్ళనివ్వరు కదండి. అవును. రోడ్డు మీద కనపడగానే మహిళలకి అడగొచ్చు వెళ్ళే వాళ్ళందరూ అని చెప్తున్నారు. అదే అదే ఇదేనండి. మీరేం కంగారు పడగలరు, మేమంతా గుద్దింది. అవును. క్లాసు లేని చోట సైకిల్‌కి, హ్మ్. వాళ్ళు ఎంపీకి కమలం అంటున్నారు. ఎక్కడ వాళ్ళు గుర్తులు కూడా వాళ్ళు ఏమి మర్చిపోయిన పరిస్థితుల్లో లేరండి. హ్మ్. ఎంపీకి కమలం, గాజు గ్లాసు లేని చోట సైకిల్, గ్లాస్ ఉన్న చోట గ్లాస్ అంటున్నారు ఇలాగా. సో, కూటమికి దగ్గర దగ్గర 126 వరకు వస్తారండి. 20 పార్లమెంటు సీట్లు గ్యారంటీగా వస్తాయి.